మన ఇంటి ముందు నుంచి వెళ్లిపోతున్నందుకు మనం ఆనందించాలి, అస్సలు బాధపడకూడదు. ఎటో ఇల్లు ఖాళీ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఆ గెస్ట్ హౌస్ లో మనం ఉందామని మాయా మేడం అడుగుదాం. అడుగుదాం. ఇన్ని రోజులు అది వాళ్ళ రాజ్యంలో ఫీల్ అయ్యారు కదా, ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని మనం అనుభవిద్దాం. మనకెంత మేలు చేసిన అవని గురించి ఆలోచిస్తారని ఆశపడ్డాను. మానవత్వంతో ఆలోచించి జాలి పడతారనుకున్నాను. ఇంత అవకాశవాదంగా మాట్లాడతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఏంటి దాని మీద జాలి చూపించేది? అది మన బతుకుల మీద దెబ్బ కొట్టింది. అందుకే అమ్మవారు దాని జీవితం మీద దెబ్బ కొట్టింది. అలా జరగాల్సిందే దానికి. ఇదిగోండి, బయటికి పోతున్నప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఈ ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. బాగున్నన్ని రోజులు నెత్తి మీద పెట్టుకుంటారు, వద్దనుకున్నప్పుడు బయటికి గెంటేస్తారు. వాళ్ళ తప్పే ఉందిలే అక్క. లాస్ లో ఎవరూ కంపెనీలని రన్ చేయలేరు కదా. ఇంకా విషయం వదిలే. నాదో అనుమానం అవని. ఏంటి? మాయకి ఎదురింటి వాళ్ళతో చుట్టరికం ఏర్పడింది. బాగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. మనల్ని చూసి ఓర్వలేక ప్లాన్ చేసి ఏమైనా బయటికి పంపిస్తున్నారంటావా? అంతే అయ్యుంటుందండి. మనం ఇలా బ్రతకడం చూసి ఓర్వలేకపోతున్నారు కదా, వాళ్ళ కుట్రే అయ్యుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరన్నదే నిజమైతే ఎవరి పాప అన్నవారు పోతారు. కంపెనీ వారు వద్దు అని చెప్పిన తర్వాత మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మీరు బ్యాగులు సర్దండి. ఉన్న పలంగా ఎక్కడికి వెళ్తాం? అమ్మవారే దారి చూపిస్తుంది. ఏం అమ్మవారో ఏంటో. నీ దగ్గరికి అసలు ఎందుకొచ్చిందో, నీకు ఏం మేలు చేస్తుందో, ఎంతకాలం నిన్ను నీ బిడ్డకు నీ అత్తారింటికి దూరం పెడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అక్క, ముందు మీరు బయలుదేరండి. మనకు ఏది శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు బాధపడడం అనవసరం. అంతేలే, చిన్నప్పటి నుంచి మనం బంగ్లాలో బ్రతికామా ఏంటి? మనం ఎక్కడైనా సర్దుకోగలం. రా అర్చన, బ్యాగులు తెచ్చుకుందాం. అందుకే మీ నాన్నని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నాం. దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నిజంగానే కంపెనీ వ్యవహారాలు బాగా లేవు. అందుకే నాన్న తీసుకున్న నిర్ణయం ఇది. నాకు ఇందాకే తెలిసింది. అందుకే వెంటనే బయలుదేరి వచ్చాను. ఎందుకొచ్చావు? 4 ఓదార్పు మాటలు చెప్పి బాధపడినట్టు నటించడానికా ఏంటి? అంతకు మించి నువ్వేం చేయగలవు? మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లకుండా ఆపడానికి వచ్చాను. మా డాడీతో మాట్లాడాను, బ్రతిమలాడాను, ఒప్పించాను. ఆయన సరే అన్నారు. మీరు ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే మా నాన్నకు కాల్ చేసి మాట్లాడవని. మీరు గెస్ట్ హౌస్ లోకి వెళ్ళండి. అమ్మా మాయా, ఎందుకు అడ్డం పడుతున్నావు? వెళ్లే వాళ్ళని ఆపకమ్మా. ఆంటీ, దయచేసి మీరు నా మాటని కాదనకండి. నేను అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవని, మీరు వెళ్ళండి. ఇంకేమి ఆలోచించకండి, వెళ్ళండి. లాక్ ఓపెన్ చేయి. వెళ్ళండి. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. నా అత్తారింటి వారికి
సరైన సమాధానం గుణపాఠం చెప్పినట్టు చేశావు. ఓడిపోయామా అన్న సమయంలో గెలిపించావు. తలదించుకున్నామా అనుకున్న సమయంలో తల ఎత్తుకునేలా చేశావు. నువ్వు మా పక్షాన ఉంటే దేన్నైనా సాధించగలం. అవని, మాయకి నీ మీద కోపం ఉంది. శ్రీకర్ నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలి అని అనుకుంటోంది. మరి అటువంటప్పుడు నువ్వు శ్రీకర్కి ఎదురుగా ఉండకుండా ఉంటే తనకి మంచిది అని అనుకోవాల్సింది పోయి ఎందుకు ఆపినట్టు? ఇది నేను అస్సలు ఊహించలేకపోయాను. మాయ చెప్పిన మాటలు విని మనం వెనక్కి రాకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తోంది. అవును మేడం, నాకు అదే అనిపిస్తుంది. బయటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో. ఏం ఆలోచిస్తున్నావు అవని? మాయ మన మీద జాలితోనో మన మీద మంచి అభిప్రాయంతోనో మనకి అండగా నిలవలేదు. ఇందులో ఖచ్చితంగా తన స్వార్థం ఉంది. తండ్రి మాటను కాదని మనల్ని ఇక్కడ ఉండనిస్తుంది అంటే పెద్ద కారణమే ఉండుంటుంది. తనేదో పెద్ద ప్లాన్తోనే ఉంది. ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకే ఇంకేం మాట్లాడకుండా నేను రావాల్సి వచ్చింది. అందరూ లోపలికి వెళ్లారు కదా, మీటింగ్ పెట్టుంటారు.